ఈరోజు మనం దొండకాయ ఫ్రై వెల్లుల్లి కారంతో ఎలా చేయాలో నేర్చుకుందాం. దొండకాయ ఫ్రై తినడానికి ఎంతో రుచిగా ఉంటుంది, అంతేకాకుండా సి విటమిన్ కూడా ఉంటుంది. దొండకాయ నీట్గా కట్ చేసుకొని 4 వైపులా కోసుకొని ఇలా చూపించిన విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. 1/2 kg దొండకాయలు తీసుకున్నాను, దానికి ఒక ఉల్లిపాయ సరిపోతుంది. ఉల్లిపాయ నీట్గా కట్ చేసుకుని ముక్కలు పెద్ద పెద్ద ముక్కలు చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఈ దొండకాయ చాలా మంది తినద్దు, మందబుద్ధి అంటారు, కానీ లివర్కి ఎంతో మంచిది దొండకాయ, తెలుసా మీకు? ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో 1/2 స్పూన్ ఆయిల్ వేసుకొని మినపప్పు వేయించుకోవాలి ఫస్ట్. సో నేను 3 full స్పూన్స్ మినపప్పు తీసుకున్నాను. అవి దోరగా వేగే వరకు వేయించుకోవాలి. 2 స్పూన్స్ ధనియాలు వేసుకొని వేయించుకోండి. ధనియాలు మంచిగా వేగాలి. ఆ వేగిన తర్వాత ఎండుమిర్చి వేసుకోవాలి. ఇప్పుడు ఒక ఫుల్ సైజ్ వెల్లుల్లిపాయలు తీసుకుని వేయండి. 1 నిమిషం పాటు వేగిన తర్వాత స్పూన్స్ జీలకర్ర వేసుకోవాలి. టైంలో 4-5 రెబ్బలు చింతపండు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత సువాసన వస్తుంది, మనకి మంచి ఫ్లేవర్ వస్తుంది. ఆ ఫ్లేవర్ వచ్చే వరకు మంచిగా వేయించుకోవాలి. ఆల్మోస్ట్ అన్నీ వేగిపోయినాయి. ఇప్పుడు ఈ టైంలో మనం ఏం చేయాలంటే, ఇంత మంచిగా వేగిన తర్వాత ఉల్లిపాయ వేసుకోవాలి. ఇందులో మనం ఇందాక కట్ చేసుకున్నాం కదా, ఆ ఉల్లిపాయ వేసుకోండి. వేసుకొని కొంచెం సేపు మగ్గిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకొని తిప్పుకోవాలి. అయిపోయింది, చూసారా? ఇంకా మొత్తం అయిపోయింది. నేను ఇప్పుడు ఆఫ్ చేసుకుని గ్రైండర్లోకి తీసుకుని గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకుంటాను. చల్లారాలి, చల్లారాక తీయండి. చల్లారిపోయిన తర్వాత ఒక గ్రైండర్లోకి తీసుకున్నాను. అందులో కొంచెం ఉప్పు, కొంచెం కారం, కొంచెం పసుపు వేసి గ్రైండ్ చేసుకుంటాను. ఈ వెల్లుల్లిపాయ, ఉల్లిపాయ, కారం ఇవన్నీ ఏంటంటే మనకి మసాలాలు చాలా టేస్ట్ని ఇస్తాయి మన కర్రీకి. ఇంకో బౌల్లో ఇప్పుడు వేడైన తర్వాత ఆయిల్ పోసుకుంటాను. కొంచెం ఎక్కువే పోసుకున్నాను. నేను 2.5 స్పూన్స్ వేసాను ఆయిల్. అందులో మనం దొండకాయ మంచిగా ఫ్రై చేసుకోవాలి. చూసారా, ఇలా ఆయిల్లో బాగా మగ్గే వరకు వేయించుకోవాలి. ఇంకా మగ్గాలి. మగ్గిన తర్వాత మనము దీనిలో కొంచెం ఉప్పు వేసుకొని కూడా మగ్గించుకోవాలి. చూసారా, ఈ విధంగా మగ్గాలి. మంచిగా మగ్గి ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత మనం ఇందులో పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఇందాక కూడా పసుపు వేసుకున్నాం కదా, కొంచెం తక్కువ వేసుకోండి. కొంచెం పసుపు వేసుకొని కలుపుకోండి. ఈ పసుపులో కూడా ఈ దొండకాయ మంచిగా ఫ్రై అయ్యే వరకు కలుపుకోవాలి. ఈ టైంలో మనం మసాలా యాడ్ చేసుకోవాలి. ఇందాక చేసుకుని పెట్టుకున్న మసాలా వేసుకొని అందులో కూడా బాగా వేయించుకోవాలి. ఈ దొండకాయకి మసాలా అంతా బాగా పట్టే వరకు మనం కలుపుతూ వేయించుకోవాలి. మాడనివ్వద్దు. మనం మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి. కొంచెం సేపు అయ్యాక సిమ్లోకి మార్చుకుని వేయించుకుంటూ ఉండాలి. అలా కలుపుతూ వేయించకపోతే కింద అడుగు పట్టేస్తుంది అనమాట. అడుగంటేస్తే మళ్ళీ మసాలా అంతా మనకి మాడిపోతుంది. సరే, ఈ విధంగా తిప్పుకోవాలి. మొత్తము ఎంత బాగా కనిపిస్తుందో, కలర్ఫుల్గా ఉంది కదా, చాలా టేస్టీగా కూడా ఉంటుంది, ఎంతో రుచిగా ఉంటుంది. చిన్న పిల్లలు కూడా ఇష్టపడుతూ తింటారు. ఈ వెల్లుల్లి కారం అలా వేడివేడి అన్నంలో కలుపుకొని తింటూ ఉంటే ఆ కిక్కే వేరబ్బా. మరి మీరు కూడా ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి.